హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ టాక్ విత్ పిఎస్. నమస్కారం అందరికీ. తెలంగాణలోని సంచలనం సృష్టించిన షాబాద్ కేసు గురించి పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఈ కేసులో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఎలా ప్రధాన నిందితుడిగా మారాడు, పోలీసులు దర్యాప్తులో ఏమి బయటపడింది, కోర్టు ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది, ఈ వీడియోలో వాస్తవాల ఆధారంగా పూర్తి సమాచారం అందిస్తాం. షాబాద్ మండలం రంగారెడ్డి జిల్లాలోని ప్రశాంత ప్రాంతం. అయితే ఒకరోజు జరిగిన సంఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక ప్రజలు షాకు గురయ్యారు. సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. నమస్కారం, నేను అనగా పార్వతి రాజ్ కుమార్. మాది దైవలగూడ గ్రామం. ఒక సంవత్సరంన్నర అవతల నుండి మా ఇంటి షాబాద్లో మా ఇంటి పక్కనున్న అమ్మాయి నా వెంట పడడం జరిగింది. నన్ను లవ్ చేస్తున్నానని నన్ను వెంబడించి నన్ను ఊరికే సదాయించి, లేదంటే నేను ఏమన్నా చేసుకుంటా, చనిపోతా, నువ్వంటే నాకు ఇష్టం అట్లా అని చెప్పేసి నా దగ్గర డబ్బు, కారు అన్ని చూసి నా వెంబడి పట్టి నన్ను బాగా సతాయించడం వలన నాకు పెళ్ళి అయ్యి అప్పటికి ఒక కొడుకున్న నేను తనని యాక్సెప్ట్ చేశాను. రాజ్ కుమార్ ఎవరు? దర్యాప్తులో రాజ్ కుమార్ పేరు ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు సేకరించిన ఆధారాల ప్రకారం అతనిపై అనుమానాలు బలపడ్డాయని తెలిపారు. తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో వివిధ కోణాల్లో ప్రశ్నించారు. అయితే తుది నిజాలు కోర్టు విచారణ ద్వారానే నిర్ణయించబడతాయి. భారత చట్టం ప్రకారం కోర్టు దోషిగా తేల్చే వరకు ప్రతి నిందితుడు నిర్దోషిగానే పరిగణించబడతారు. పోలీసులు సంఘటన స్థలానికి పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలను సేకరించాయి. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, సాక్షుల వాగ్మూలాలు, డిజిటల్ ఆధారాలు ఇవన్నీ పరిశీలించారు. దర్యాప్తు అధికారులు ప్రతి చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా పరిశీలించారు. ఆధారాలు ఆధారంగానే తుదిపరి చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో ప్రచారం. ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అనేక కథనాలు వైరల్ అయ్యాయి. అయితే అందులో కొన్ని అధికారికంగా నిర్ణయించబడలేదు. అందుకే ప్రజలు కేవలం అధికారిక సమాచారం, పోలీసులు ప్రకటనలు, కోర్టు రికార్డులోనే నమ్మాలి. పుకార్లను నమ్మడం లేదా షేర్ చేయడం సమాజానికి హానికరం. చట్టపరమైన ప్రక్రియ. పోలీసులు దర్యాప్తు పూర్తయిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసే ప్రక్రియ ఉంటుంది. తర్వాత కోర్టు విచారణ జరుగుతుంది. ప్రాసిక్యూషన్ తమ ఆధారాలను సమర్పిస్తుంది. ప్రతి వాదికి కూడా తన వాదనలు వినిపించే హక్కు ఉంటుంది. సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన, చట్టపరమైన వాదనలు పూర్తయిన తర్వాతే కోర్టు తుది తీర్పు ఇస్తుంది. ఇది భారత న్యాయ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. ఈ కేసు సమాజానికి ఒక పెద్ద పాఠాన్ని నేర్పింది. ఈ సంఘటన జరిగిన నిజాలు బయటకు రావడానికి సమయం పడుతుంది. అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని వెంటనే నమ్మకుండా అధికారికంగా సమాచారం కోసం వేచి ఉండటం మంచిది. న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పునే గౌరవించాలి. ఈ కేసుపై మరిన్ని అధికారిక అప్డేట్లను వచ్చినప్పుడు వాటిని కూడా మీకు అందిస్తాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.